హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ పేరు రమారెడ్డి లైఫ్ స్టైల్. నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు నా వీడియో ఏంటంటే, నేను ఒక లేస్ షాప్కి వెళ్ళానండి. ఇది ఎక్కడంటే హైదర్ నగర్ దగ్గర. మనది యాక్చువల్ ఏంటంటే నార్సింగ్ ఉంది కదా, నార్సింగ్ పక్కనే అనమాట షాపు. ఇక్కడ ఏంటంటే ఫేమస్ ఏంటంటే లేసెస్, మన హ్యాంగింగ్స్, మగ్గం వర్క్ బ్లౌజెస్ అండి. మెయిన్లీ నేను వెళ్ళింది ఏంటంటే మగ్గం వర్క్ బ్లౌజెస్ కోసం వెళ్ళాను. అదేంటంటే చాలా బాగా నీట్గా వర్క్ చేసి ఉంటుందండి. దానికోసం వెళ్ళా. అందులో ఏంటంటే అన్ని ఐటమ్స్ ఉన్నాయండి, ఏ టు జెడ్. అంటే అన్నీ అని కాదు. ఇప్పుడు ఈ కవర్స్ ఉన్నాయి కదా, ఈ పెట్టుకోవడానికి మన పట్టు శారీస్ కానీ ఫ్యాన్సీ చీరలు కానీ పాడైపోకుండా ఉండడానికి ఇక్కడ అనమాట. మనకు కావాల్సినవి మనం ఒక డిజైన్ అనుకొని వెళ్తే ఆ డిజైన్ నార్సింగ్ లాగే అండి, సేమ్ కొంచెము నార్సింగ్ లాగే ఉంటుంది. కానీ రీజనబుల్, కొంచెం దానికంటే తక్కువ ప్రైస్ అనిపించింది నాకు. నార్సింగ్ కంటే కూడా కొంచెం తక్కువ రేటే అనిపించింది. నార్సింగ్లో మగ్గం వర్క్ చేసిన బ్లౌజెస్ అంత లేదు, కానీ ఇక్కడైతే చాలా అంటే చాలా బాగున్నాయండి మగ్గం వర్క్ బ్లౌజెస్. నాకు వేరే వాళ్ళు చెప్పారన్నమాట, రీజనబుల్ ప్రైస్లోనే మగ్గం వర్క్ బ్లౌజులు దొరుకుతాయని చెప్తే అందుకోసం అని చెప్పేసి వెళ్ళా. కానీ చాలా ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. యూనిక్గా అనిపిస్తుంది డిజైన్స్. అంటే అందరి దగ్గర ఉండేలా కాకుండా కొంచెం యూనిక్గా అనిపిస్తాయి. ప్లస్ మనము ఏవైనా క్యాట్లాగ్ లాగా, అంటే ఇప్పుడు ఏమన్నా మనము డిజైన్ చేసుకోవాలి, ఏదైనా పిక్చర్ని మనము అదే సేమ్ చేయించాలి అని అంటే ఖచ్చితంగా ఇక్కడైతే దొరుకుతాయి. మనకు హ్యాంగింగ్స్ ఒకటి, లేసెస్, బెల్టు, ఇవైతే ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయండి. నాకు అనిపించింది ఇక్కడ తక్కువ ఉన్నాయి. మనం ఏమన్నా డిజైన్ చేసుకోవచ్చు అనిపించింది. ఇంకా ఫ్యాబ్రిక్ అయితే ఆల్మోస్ట్ అంటే మామూలుగా రేటు కొంచెం ఎక్కువ రేటే ఉంది. క్లాత్ ఉంటుంది కదా, బెస్ట్ క్లాత్ ఉంటుంది కాబట్టి రేట్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. మనం నార్సింగ్తో పోల్చుకుంటే నార్సింగ్లో కొనాలి అని మనం ఫిక్స్ అయినప్పుడు ఒకసారి ఇక్కడ కూడా వచ్చి విజిట్ చేస్తే బాగుంటుందన్నమాట. ఇక్కడైతే ఎంత అసలు మీరు లాంగ్ ఫ్రాక్స్ కానీ ఇట్లాంటివి రిసెప్షన్ కోసము, ఏదన్నా ఫంక్షన్ కోసం, బర్త్డేస్ కోసం ఏదన్నా డిజైన్ చేసుకోవాలి అంటే ఇక్కడున్న ఫ్యాబ్రిక్, ఈ డిజైన్స్ అయితే ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి. దీనిపైన వచ్చిన వర్క్ కానీ, చెమ్కీ వర్క్ కానీ చాలా బాగుందనమాట. ప్యూర్ ఆర్గంజాస్ కానీ, ఇప్పుడు క్రష్ కానీ, ఈ వర్క్ మనం ఒక బ్లౌజ్ ఏదన్నా డిజైన్ చేసుకోవాలని ఎంత బాగుందో అండి. ఇది షిమ్మర్లో ఇప్పుడు వస్తున్నాయి కదా, అందులో ఇప్పుడు మళ్ళీ క్రష్ వచ్చిందనమాట. వీళ్ళు ఇలా డిజైన్ చేస్తారంట వైట్ క్లాత్ పైన. వీళ్ళే ఇదంతా వేసి ఫ్యాబ్రిక్ చేశారు చూడండి. ఒకటి డిజైన్ కోసం మీకు తెలుస్తుందని చెప్పేసి వీడియో తీసా. ఇది ఇలా మనం చేసుకోవచ్చు అన్నట్టుగా అన్ని రకాలుగా అండి. వాళ్ళు కూడా కొన్ని ప్లాన్స్ మనకేమన్నా కావాలి, ఇట్లా ఇట్లా ఏది బాగుంటుంది అని చెప్పేసి అడిగినా కానీ చాలా బాగా ప్లాన్ ఇస్తున్నారు వాళ్ళు. మీకు ఒకసారి ఏమన్నా మీరు నార్సింగ్లో కొనాలి అనుకున్నప్పుడు దాని పక్కనే ఉంది, హైదర్నగర్ నార్సింగ్ పక్కనే అనమాట. దీన్ని కూడా ఒకసారి మీరు విజిట్ చేస్తారనే ఉద్దేశంతో నేను పెట్టాను అనమాట. మీరు ప్రైజు తక్కువ ఉంటాయేమో అని చెప్పేసి ఏం కాదండి. ఎక్కువగా అంటే ఎక్కువే, నాకైతే ఎక్కువ అనిపించిందండి. మిగతా వాళ్ళకు మరి ఎక్కువ అనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే ఎక్కువ అనిపించింది. దాంట్లో కొన్ని అయితే రీజనబుల్ అనిపించాయి, కొన్ని కొనుక్కోవడానికైతే బెటర్ అని నాకు అనిపించింది. నేనైతే లేసెస్ కోసము, ఇలాంటి బుటీస్ కోసము, బెల్ట్లు ఉన్నాయి, బెల్ట్ కోసము, వీటి కోసం నేను వెళ్ళొచ్చు అని నాకు అనిపించిందండి. మగ్గం వర్క్ బ్లౌజెస్ కోసం, ఈ మూడిటి కోసం అయితే వెళ్ళొచ్చు. క్లాత్ వర్క్ అయితే యాక్చువల్లీ నేనైతే అండి మోస్ట్లీ నార్సింగ్ కూడా నేనేం వెళ్ళను, ఎక్కువ నార్సింగ్కి వెళ్ళను, వీటికి వెళ్ళను అనమాట. ఎప్పుడైనా మా పాప డ్రెస్సెస్ ఏమైనా డిజైన్ చేయాలి అనుకుంటే మాత్రమే ఇలాంటి స్టోర్స్కి విజిట్ చేస్తాను. క్యాజువల్గా నేనేమన్నా కొనుక్కోవాలన్నా, నేను ఏదన్నా డిజైన్ చేసుకోవాలి నా కోసం అన్నప్పుడు మాత్రం ఇంత కాస్ట్లీ వాటికైతే వెళ్ళను నేను. అందుకని చెప్పేసి పెద్దగా నాకు అంత ఏమనిపించలేదు వీటి మీద అంత బాగా. అంటే మోస్ట్లీ ఇంత కాస్ట్ వాళ్ళైతే ఖచ్చితంగా క్లాత్ ఉంటుంది మ్యామ్, దానివల్లే అవుతుంది అని అంటున్నారు. అంటే బ్రాండ్గా ఇట్లా వేసుకోవాలి, మంచి క్లాత్వే వాడాలి అనుకునే వాళ్ళకైతే చాలా బాగుంది. ఈ లేస్ చూడండి ఎంత బాగుందంటే, మనం కనుక ప్లెయిన్ ఏదన్నా శారీ కానీ, లేదా ఇట్లా పెయింట్ బాందిని ప్రింట్ వచ్చిన వాటికి కానీ ఇలాంటి బార్డర్ వేసుకొని కొంచెం యూనిక్గా మనం డిజైన్ చేసుకోవాలి అనుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్లెయిన్ పట్టు శారీస్ కానీ, పాత మోడల్ పట్టు శారీస్ మనకు నచ్చట్లేదు అనుకోండి, ఈ లేస్ వేయండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ లేస్ మనం కరెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఆ లేస్ దానిపైన పేస్టింగ్ కుట్టిపిచ్చేసేస్తే
కొత్తగా అనిపిస్తుంది. సేమ్ కలర్ కాంబినేషనే కానీ కొత్తగా అనిపిస్తుంది అనమాట. ఇవి ఇప్పుడు వస్తున్నాయి కదా పట్టు శారీస్కి, ఇప్పుడు మనకు వేస్తున్నారు కదా, వీళ్ళు ఏంటంటే లేస్ కాకుండా వర్క్ చేశారనమాట. మొత్తము మనము మిషన్ పైన కాకుండా మన హ్యాండ్ మేడ్ వర్క్ ఉంటుంది కదా, అదనమాట. ఇవే అండి, అన్ని కలర్స్ ఉంటాయి మీకు, ఇంకా వేరేవి కూడా ఉన్నాయన్నమాట. నేనైతే ఒకటి రెండు ఓపెన్ చేసి చూపించమని చెప్పాను మీకు తెలియటం కోసం అని చెప్పి. వర్క్ అయితే అసలు హ్యాండ్ వర్క్ అండి, ఎంత బాగా చేశారంటే అంత బాగా. ఈ కుందన్సు, దద్దోజీ, ఈ స్ప్రింగు ఇవన్నీ పెట్టి చాలా అంటే చాలా నీట్గా చేశారు. కలర్ కూడా ఏం పోదంట, మంచి క్లాత్ పైన చేశారండి. నాకు అనిపించింది 3000 అంటే పర్వాలేదు అని నాకు అనిపించింది. అంటే ఒక్కొక్క రేంజ్లో ఉన్నాయన్నమాట. వీళ్ళ దగ్గర స్టార్టింగ్ వచ్చి 1500 అన్నారనమాట. 1500 నుంచి 10,000 వరకు ఉన్నాయి అని చెప్పారు. నేనైతే మీడియంవి చూపించాను. మీకు కలర్, మీరు ఏ కలర్ సెట్ అయితే ఆ కలర్ అనమాట. మీరు వర్క్ కోసము ఎమర్జెన్సీ ఏదన్నా అంటే మనం వేయించుకోవడానికి టైం లేదు, దొరకట్లేదు, మంచిగా లేవు, మీకు నచ్చట్లేదు అంటే ఒకసారి ఇక్కడ కూడా వెళ్ళి విజిట్ చేయండి. ఒకసారి మీకు కూడా ఐడియా ఉంటుంది కదా, అంటే ఇక్కడ ఇది దొరుకుతుంది అనేసి మీకు ఐడియా ఉంటుంది. ఎమర్జెన్సీ కోసం మనకు వర్క్ ఒక్క రోజులో చేసి ఇవ్వనన్న వాళ్ళ దగ్గర ఇప్పుడు ఇక్కడికి వెళ్ళడం చాలా బెటర్ అండి. నాకు పర్టికులర్గా ఈ లేసెస్ అయితే చాలా బాగా నచ్చాయండి. వర్క్ కానీ నీట్గా కానీ ఉన్నాయి. లేసెస్ యాక్చువల్లీ రీజనబుల్ ప్రైజే అనిపించిందండి నాకైతే. రీజనబుల్ ప్రైస్గానే ఉన్నాయి, కానీ అంటే క్వాలిటీ అయితే అసలు ఇంకా మనం ఏం వంక పెట్టక్కర్లేదండి. దీనికైతే క్వాలిటీకి అయితే మనం అనక్కర్లేదు, అంత బాగుంది. ప్లస్ జనం కూడా బాగానే వస్తున్నారండి, బాగానే కొనుక్కుంటున్నారు. అంటే ఇంకా అందరూ కొనుక్కుంటున్నారా కొనుక్కోవట్లేదని మనం చెప్పలేం, కానీ ఓకే అనిపించింది. నేనేంటంటే అక్కడ తీసుకున్న పట్టు శారీకి ఏమన్నా వేపిద్దామా అని చెప్పేసి ఒకసారి ట్రయల్ చేసా, కానీ అంటే మా పాప ఏం వద్దమ్మా అట్లా వేసుకుంటేనే దాన్ని బాగుంటుంది ఆ లుక్ అని చెప్పేసి అనింది. అందుకని డ్రాప్ అయిపోయాయి అనమాట. మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే చూశాను నేను. చూసి కొంచెం అంటే ఇంకా తీసుకోలేదు. ఇంకా 2-3 షాప్స్ తిరిగిన తర్వాత తీసుకుందాంలే అన్నట్టు అనుకున్నాను. అందుకని ఏం తీసుకోలేదు, చూసి అయితే వచ్చాము. ఒక ఐడియా వచ్చింది కదా అన్నట్టు చూసి వచ్చాను అనమాట. సరే మీకు కూడా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కదా అన్నట్టు ఒకసారి వీడియో కూడా తీశాను నేను. ఇవన్నీ బెల్ట్లు, నేను చెప్పాను కదా బెల్ట్లు బాగున్నాయండి. ఎంత బాగున్నాయండి. ఇప్పుడు మనము వడ్డానము పెట్టుకోలేము అంటే కొంచెం ఇప్పుడు ఏంటంటే మనం పెళ్ళికైతే వడ్డానం పెట్టుకుంటాం, హల్దీ ఫంక్షన్స్ ఇట్లా మెహందీ ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు మనం ఈ బెల్ట్లు అయితే ప్రిఫర్ చేయొచ్చు అని నాకు అనిపించింది. ఇవి కూడా ఏంటంటే మనకు చక్కగా సేమ్ బెల్ట్ లాగే అండి, వెనకాల ఇట్లా పాయింట్స్ ఉన్నాయి చూడండి, ఇవి పెట్టుకొని సేమ్ బెల్ట్ పెట్టుకున్నట్టే మనం అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి ఇవైతే. ఇవి వచ్చేసేసి ఎంత 550 నుంచి 750 మధ్యలో ఉన్నాయండి. నాకు సరిగ్గా గుర్తులేదనమాట, అంత కరెక్ట్గా గుర్తులేదు, అందుకని చెప్పలేకపోతున్నాను. రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయన్నమాట. అదంతా కంప్యూటర్ వర్క్లు అలా కాదు కదా, హ్యాండ్మేడ్ మగ్గాల పైన వేస్తారు కాబట్టి మోస్ట్లీ ఆ కాస్ట్ ఓకే పెట్టచ్చు అనిపించింది నాకు. మీరేంటంటే 1-2 కలిసేలాగా తీసుకుంటే బెటర్, ఒక్కదాని కోసమే కాకుండా అట్లా తీసుకోండి. కొంచెం అలా సెలెక్ట్ చేసుకుంటే సెట్ అవుతుంది. లేసెస్ అయితే చాలా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి. మీకు మగ్గాల పైన చేసిన లేస్ కావాలంటే అక్కడ తీసుకోవచ్చు, లేదు నార్మల్ లేసెస్ కావాలి అనుకుంటే ఇక్కడ లేసెస్ రీజనబుల్ ప్రైస్లోనే అనిపించాయి నాకు. మీరు కనుక శారీ లాగా ఇట్లా సెట్ చేసుకోవాలంటే ఎంత బాగున్నాయండి. ఇది ఒకలాంటి షిమ్మర్ ఇట్లా మెరుస్తుంది, దానిపైన వర్క్ అనమాట. లంగా జాకెట్లు చేసుకుంటున్నారు వీటితో అయితే చాలామంది అనేసి చెప్పారు. ఇప్పుడు లంగా ఓణీలు అట్లా సెట్ చేసుకుంటున్నారని నాకు చెప్పారు. కానీ నాకేంటంటే లంగా ఓణీల కంటే ఏమో అంత అనిపించలేదు. మేబీ అంటే హెవీ ఫంక్షన్స్, పెళ్ళి కూతురికే కొనాలి అన్నప్పుడు ఇంత పెట్టొచ్చు అనిపించింది. పెడతారు కదా, బాగున్నాయి అనిపించింది. మళ్ళీ వీళ్ళు ఏంటంటే ప్రతిదానికి మనకు ఇప్పుడు క్లాత్ మీకు ఆ కలర్ దొరకలేదనుకో డై కూడా చేసిస్తారనమాట. ఇక్కడే డై చేసి ఇచ్చేది ఆప్షన్ కూడా మనకుంది. మనం చెప్పేసేసి వెళ్ళామనుకోండి ఈ కలర్ కావాలి అంటే వాళ్ళు డై కూడా చేపించి పెడతారంట. మనకు ఆ ఆప్షన్ కూడా ఉంది. ఇంకా వీళ్ళకు ఏంటంటే అన్ని లేటెస్ట్ వర్షన్ ఉన్నాయి, కొన్ని ఓల్డ్ ఉన్నాయి. అంటే కొన్నిసార్లు సేల్ పెడతారంట. ఆ సేల్ పెట్టినప్పుడు ఇంకా తక్కువకి వస్తాయి అన్నమాట. మనకు ఏంటంటే మనం సెలెక్షన్ చేసుకోవడమే అండి. కొంచెం నాకైతే అసలుకి ఇది రేట్ చెప్తే నేను చాలా షాక్ అయ్యానండి బాబు. అసలుకి ఇంత రేట్ ఉంటుందా అనిపించిందండి. 855 ఎంత అసలు సరే అంత రేటా అనుకున్నా. మీటర్ వచ్చేసి 1280 రూపీస్ మీటరు.
అంటే ఏమో నాకు అంత కాస్టా బాబోయ్ అని నేను వేసుకునే ఒక్కసారి బ్లౌజ్కి అంత కాస్ట్ అవసరమా అని చెప్పేసి అనిపించింది. అంటే వాళ్ళ క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉందండి, ఎంత నీట్ అంటే క్లాత్ చాలా బాగుంది, కానీ అంత రేటు పెడతారా అని నాకు అనిపించిందండి. నేనైతే ఎప్పుడూ పెట్టలేదు, అంత కాస్ట్ పెట్టి అయితే నేను అస్సలు కొనుక్కోను. మగ్గం వర్క్ బ్లౌజ్ మా తమ్ముడు పెళ్ళికే నేను 2000 రూపీస్ పెట్టే మగ్గం వర్క్ బ్లౌజ్ చేయించుకున్నా. అంతకు మించి నేను అసలు పెట్టను నా వాటి కోసం అయితే పర్టికులర్గా. ఇంకా మా పిల్లల కోసం అయితే పెడతాను, మా పాప కోసం అయితే పెడతాను, కానీ నా కోసం ఇంత పెట్టుకొని, ఎందుకంటే ఒక్కసారి వేస్తాము. నా ఒపీనియన్ ఏంటంటే ఒక్కసారి వేసుకునేదానికి అన్ని డబ్బులు పెట్టడం అవసరమా అనే ఫీలింగ్ నాది. ఎక్కువసార్లు వేసుకుంటాము, అదే కంటిన్యూ చెయ్యము, ఒకసారి వేసుకెళ్ళిన ఫంక్షన్కి ఇంకోసారి అది వేసుకోము. అలాంటప్పుడు అంత రేటు అవసరమా అనిపిస్తుంది. అంటే మేబీ కొంతమంది ఏంటంటే సరే ఆ ఒక్కసారి వేసుకున్నా నీట్గా వేసుకోవాలి, ఇట్లా హెవీగా కనపడాలి అనుకునే వాళ్ళు ఓకే. నాకేమో అంత అనిపించదండి, మరి వేస్ట్గా ఎందుకులే డబ్బులు అన్నట్టు అనిపిస్తుంది. అందుకే నేను కొనుక్కోలేదు ఎప్పుడు. ఇవైతే అసలు వీళ్ళైతే అసలుకి అది షాప్ అయితే ఎంత బాగా డెకరేట్ చేశారంటే అంత బాగా డెకరేట్ చేశారండి, ఎంత నీట్గా ఉన్నాయో అసలుకి. ఇవైతే కొన్ని సేల్లో ఉన్నాయండి, సేల్లో ఉన్నాయి, కానీ ఏవో అంటే అందులో ఆ బాస్కెట్ మొత్తంలో ఒక 20 తగులితే ఏం మంచివి, అంతకు మించి ఏం లేవండి అంత. ఇదైతే ఇప్పుడు వస్తుంది కదా, మనం ఏదైనా డిజైన్ కోట్ కానీ వేసుకోవడానికి, ఇంకేదన్నా డిఫరెంట్గా లోపల టాప్ లాగా వేయడానికి ఉండే వాటికైతే చాలా బాగుంటుంది అనిపించిందండి. ఇది మగ్గం వర్క్ది బ్లౌజ్ చెప్పా కదా నేను, ఇంకోటి కూడా తీసాను అనమాట, వేరే వాళ్ళు తీసుకుంటున్నారు. ఎంత బాగుందండి వర్క్, అసలు ఎంత డిఫరెంట్గా ఉందో చూడండి మీరు. మీరు ఒక్కసారి మగ్గం వర్క్ తీసుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఒక్కసారి దీనికి వెళ్ళొచ్చండి మీరు. ఇవి క్రష్లో ఇప్పుడు డై చేసిస్తారంట, మనకి ఎలా కావాలంటే అలా చేసిస్తున్నారండి. చూడండి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో. మనం ఈ డిజైన్లు వీటన్నిటిలో మనం డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ డై చేసిస్తున్నారు. ఎన్ని మోడల్స్ అంటే అన్ని మోడల్స్ మనకు నచ్చే వరకు చూపించే అన్ని ఉన్నాయి.